హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సమస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చి తెల్ల వంకాయ ఇంకా ఎండు రొయ్యలు అండి. ముందుగా మనం స్టవ్ మీద పాన్ పెట్టేసుకుని ఆయిల్ వేసేసుకుందాం. దాంట్లో నీట్గా క్లీన్ చేసుకుని ఎండు రొయ్యలు వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. బాగా ఫ్రై చేసుకుని వాటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఎలా ఉంది ఏంటనేది. ఇప్పుడు ఇవన్నీ నీట్గా మనం తీసేసుకొని కొన్ని మెంతులు అనేవి యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసుకొని ముందుగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసుకున్నవి వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. చూడండి బాగా ఫ్రై అయింది. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఉల్లిపాయలు అనేవి తొందరగా ఉడుకుతాయి. చూడండి ఉల్లిపాయలు మొత్తం వేగిపోయిన తర్వాత చూడండి మొత్తం ఆనియన్స్ అన్ని మొత్తం బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఎక్సలెంట్ ఉంటుందండి కర్రీ అయితే. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది ఏంటని కామెంట్స్ బాక్స్లో పెట్టండి. అలానే మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు అనేది యాడ్ చేసుకుందామండి. కరివేపాకు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలని వాటర్ లేకుండా తీసేసి వేసేసుకుందామండి. వేసుకుని బాగా మిక్స్ చేసేసుకుందాం. కొన్ని టమాటాలు కూడా వేసుకుని మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకుని ఒక 3 minutes తర్వాత మూత తీసేద్దాం. ఎక్సలెంట్ ఉండదండి కర్రీ అయితే, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఎలా ఉంది ఏంటని. చూడండి వంకాయలన్నీ ఇంకా టమాటాలు ఉడికిపోయిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం. మిక్స్ చేసుకుని మూత పెట్టుకుందాం. పెట్టుకుని ఒక 3 minutes తర్వాత తీసేద్దాం. చూడండి మొత్తం అంతా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు మనం కొంచెం కారం అనేది యాడ్ చేసుకుందాం. కారం యాడ్ చేసుకుని ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఒక 2 minutes తర్వాత మూత తీసేద్దామండి. చూడండి మొత్తం కలుపుకుందాం. కలుపుకొని ఇప్పుడు మనం కొన్ని వాటర్ అనేవి యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుందాం. పెట్టేసుకుని మళ్ళీ ఒక 2 minutes తర్వాత మూత తీసేద్దాం. క్యాప్ తీసేసుకుందాం. తీసిన తర్వాత చూడండి మొత్తం అంతా దగ్గరికి అయిపోయింది కదా. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకుని చింతపండు పులుసు అనేది దీంట్లో యాడ్ చేసుకుందామండి. చింతపండు పులుసు వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. మళ్ళీ ఇప్పుడు మనం రొయ్యలు కూడా యాడ్ చేసుకుందామండి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం ఆ రొయ్యలు కూడా వేసేసుకొని మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకుని ఒక 2 minutes తర్వాత తీసేసి చూడండి మొత్తం పులుసు అనేది బాగా మంచిగా అయిపోయింది అనమాట. ఇప్పుడు కొంచెం టేస్ట్ చూసుకుని ఉప్పు సరిపోయిందో చూసుకోండి. ఉప్పు సరిపోకపోతే యాడ్ చేసుకోండి. ఇంకా అంతే మిక్స్ చేసేసుకుని కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసేసుకోండి. కర్రీ రెడీ అయిపోయిందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.